ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నమస్కారం. సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామంలోని ఉన్నాం. ఇక్కడ స్వయంభూగా వెలిచిన విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాం. ఈ ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టతను తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనతోటి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు వినాయకరావు శర్మ గారు ఉన్నారు. ఆలయం గురించి ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆలయం నిర్మాణం ఎప్పుడు చేశారు? ఇది ఆలయ నిర్మాణంలో పిఠాపురం దత్తాపురం సంస్థాన మహారాజు చేశారని నానుడి. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతవ్యస్తేరసాదనం. 50 మంది భక్తులకి కూడా ఆది గణపతి, అయినవిల్లి గణపతి, వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే కనుక ద్రాక్షారామమైన ఊరుందండి. ఇక్కడ దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేశారు. ఇది పాడైపోయింది. తర్వాత ఆ యజ్ఞం పూర్తి చేయడం కోసం దక్ష ప్రజాపతి ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారండి. ఇప్పుడు ఆ దక్ష ప్రజాపతి దీన్ని జింబూద్వీపే భరతపరిచే భరతఖండే, ఇదంతా అరణ్యం. ఈ అరణ్యంలో అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా వెలిసి ఉన్నారు. ఈ స్వామిని చూసిన తర్వాత దక్ష ప్రజాపతి ఆయనకి పూజ చేశాడు. అప్పుడు ఆయన వరం ఇచ్చాడు. అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం. కాలక్రమేణా స్వామివారికి మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక తీరడం కోసం కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఎక్కువగా. ఆ కొట్టడం వల్ల స్వామివారికి రెండో నామకరణం ఏమిటయ్యా అంటే కనుక నారికేళ్ల స్వామి. ఒక కొబ్బరికాయ కొట్టేటప్పుడు స్వామివారు వర్ణిస్తారు. అలాగే ఈ క్షేత్రంలో 5 దేవాలయాలు ఉంటాయి. పంచాయతనము అంటారు. క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, ప్రధానాలయము వినాయకుడు, అలాగే అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవతలు కేశవ స్వామి. ఇక్కడ ప్రతినిత్యము కూడా ఉదయాన్నే పంచామృతాభిషేకం అని చెప్పి చేస్తాం. 5గురికి ఉదయాన్నే 5 గంటలకల్లా మొదలుపెట్టి చేస్తాం. 5గురికి మాత్రం ఇస్తూ ఉంటామండి. అంటే 5 ద్రవ్యాలు: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారతో. తర్వాత 7 గంటలకి, 8:30కి, 9:30కి, 11కి 4 పర్యాయములు అభిషేకం చేస్తాము. మామూలుగా లఘున్యాసాభిషేకములు. అలాగే 11 గంటలకి ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే కనుక స్వామివారికి ప్రతినిత్యము కూడా లక్ష్మీ గణపతి హోమం జరుగుతూ ఉంటుందండి. ఆ గణపతి హోమం చేయించుకోవడంలో ఏంటయ్యా విశిష్టత అంటే కనుక ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో, కొన్ని మనసులో కోరికలు ఉంటాయి, అవి తీర్చుకోవడం కాసవచ్చు, బాధలు ఉండొచ్చు. అలాంటి బాధలు ఎవరైతే ఉన్నారో, అలాంటి కష్టాలు ఎవరికైతే ఉన్నాయో ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఆ ఈతి బాధలు తొలగిపోతాయి. అది ప్రతినిత్యము 11 గంటలకి మొదలుపోతుందండి. అలాగే అక్కడి నుంచి దర్శనాలు ఉంటాయి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా అన్న ప్రసాదం వితరణ ప్రతిరోజు ఉంటుంది. విశేషంగా గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. తర్వాత ఆశ్వీజ మాసం అంటే దేవీ నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం, ఇంకా ప్రప్రదంగా చెప్పాలంటే భోగి పండుగ 3 రోజులు కూడా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి లక్షలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మేము మాఘమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో ఇంచుమించులో సప్తనిధి స్థలములు మరియు 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు విద్యార్థిని విద్యార్థులకు ఇస్తూ ఉంటాం.
అంటే దీని విశిష్టత ఏమిటి అంటే ఆ పొలములు ఇవ్వడం వల్ల మానసిక ధైర్యం పెరిగి వాళ్ళకి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే స్వామివారి పెన్ను ఇంకా బాగా రాయాలి, ఇంకా ఉత్తీర్ణత శాతం పెంచుకోవాలి, మంచి మార్కులు పెంచుకోవాలన్నటువంటి విధానంతో ఈ లక్ష్యములు ఆ లక్ష్యకర్మలు పూర్తి చేసి ఆ విద్యార్థులకు ఇస్తూ ఉంటాం. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి దగ్గర ఉన్న పెన్నులు పట్టుకెళ్తూ ఉంటారు ఇక్కడ. అలాగే 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిన కోరుతూ సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు. అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర మరియు విశిష్టత గురించి తెలుసుకున్నారు కదండి. మరొక ఆలయంలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.